నమస్తే. నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. వసంత నవరాత్రులు ఎలా చేయాలి? ఎందుకు చేయాలి? ఎప్పుడు చేయాలి? ఏ గ్రంథంలో ప్రస్తావన ఉంది? ఎవరిని పూజించాలి? శాస్త్రంలో రెండే నవరాత్రులు. ఒకటి వసంత నవరాత్రి, రెండు శరన్నవరాత్రి. ఇవే విశేషాలు. నేటి కాలంలో గర్భ నవరాత్రుల పేరిట, వారాహి నవరాత్రుల పేరిట, ప్రత్యంగిరా నవరాత్రుల పేరిట, గణపతి నవరాత్రుల పేరిట ఇలా అనేక రకాలుగా పరిధిని పెంచి సాధకులు సామాన్యులను ఆందోళనకు, భయానికి గురి చేస్తున్నారు. వసంత నవరాత్రుల ఉద్దేశ్యం శాస్త్రంలో వీరమిత్రోదయం, హేమాద్రి, ధర్మ ప్రవృత్తి, ధర్మసింధు, నిర్ణయ సింధు కూడా చాలా విశేషంగా వర్ణించిన నేపథ్యంలో ఎవరిని పూజించాలి? మనమంతా లలిత ఉపాసన చేస్తున్నాం. పూజించే క్రమం ఏమిటి అంటే మన్మధుడిని పూజించాలి అంటుంది ఈ శాస్త్ర ప్రమాణం. రతి మన్మధుల పూజ, పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. ఇది ఫలితాంశం. శివపార్వతులు ఒక్కరే, లక్ష్మీనారాయణులు ఒక్కరే, బ్రహ్మ సరస్వతులు ఒక్కరే. ఈ క్రమంలో నిరాకారమైన దైవాన్ని స్త్రీరూపాచింతయేన్ దేవీం, ఒకానొక సమయంలో లలిత పరాశక్తి పురుష రూపంలో కూడా స్వరూపాన్ని స్వీకరించి భక్తులను ఆనందపరిచింది అనేటటువంటి శాస్త్రవాక్యం ఉన్న నేపథ్యంలో లలిత పరాశక్తిని మనమంతా పూజిస్తున్నాం. నిజానికి ఈ వసంత నవరాత్రుల సంరంభంలో వసంతములు చల్లుకోవడం, ప్రదోష సమయంలో సాయంత్రం వేళ హరికథలు, బుర్రకథలు, శాస్త్ర చర్చలు, సాహిత్య గోష్ఠి, కాలాన్ని కీర్తించడం, ఈ ఆచారం ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కనుకనే కవి సమ్మేళనం, ఇది వసంత నవరాత్రులలో పాటించవలసిన విధి. కవి సమ్మేళనం పేరిట ఈ 9 రోజులు కూడా కవులు కాలాన్ని కీర్తించాలి. ఇది మనం పాటించవలసిన విధి. అన్ని పదార్థాలను ఆనందంగా స్వీకరించాలి, అన్ని అందరికీ అందించాలి. శ్రీకృష్ణ శ్యామలాదేవి అనే ప్రమాణాన్ని అనుసరించి శ్రీరామచంద్రమూర్తిని పూజించాలి. ఉగాది మొదలుగా రామ నవమి వరకు 9 రోజులు కనుక రావణ సంహారం అనంతరం రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి తన ప్రయాణాన్ని ప్రారంభించిన రోజు పాడ్యమి కనుక పంచమి నాటి పట్టాభిషేక ఉత్సవాన్ని మనసులో నిలుపుకొని, పంచమానికి పంచమం నవమం దూర ప్రయాణాలకు ప్రతీక కనుక ఈ 9 రోజులు రామచంద్రమూర్తిని పూజించి రామ నవమి నాడు ఉత్సవం కళ్యాణం, దశమి నాడు పట్టాభిషేక ఉత్సవం ఇలా పాటించాలి. ఇవి వసంత నవరాత్రులు. వాసంత సమీరంలాగా అందరి క్షేమాన్ని కోరుకునే విధంగా నూతనంగా వచ్చిన ఆ కిసలయములను మామి చిగురు తిన్న ఆ కోకిల ఏ విధంగా తన గళాన్ని సవరించుకొని అందరినీ పలకరిస్తుందో, మనం కూడా వసంత నవరాత్రుల సంరంభం పేరిట అందరి క్షేమాన్ని కోరే విధంగా మాట్లాడాలి, నవ్వుతూ మాట్లాడాలి. అంతేకాని భగవంతుడిని అర్చన చేస్తున్నాం అనే పేరిట ఎర్రని వస్త్రాలు ధరించడం, పచ్చని వస్త్రాలు ధరించడం, చేతికి పసుపు కుంకుమలు రాచుకోవడం, అనేక దారాలు కట్టుకోవడం, 20-30 బొట్లు పెట్టుకోవడం, బరివి గడ్డం పెంచుకొని సాధకుడిగా రూపం మార్చుకొని భయాందోళన కల్పించే విధంగా కనిపిస్తే పరమాత్ముడు ప్రసన్నుడు కాడు. సౌమ్యంగా పరమాత్మని పూజించడమే వసంత నవరాత్రుల ముఖ్య ఉద్దేశ్యం అని బ్రహ్మాండ పురాణం వివరిస్తుంది. ఈ అంశాన్ని వీరమిత్రోదయం కానీ, చతుర్వర్గ చింతామణి కానీ తెలియజేస్తాయి. పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి.